హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ జోన్ లో శాంతి భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చార్మినార్ పోలీసులు ఆపరేషన్ కవచ్ ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా చార్మినార్ డీసీపీ కిరణ్ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తా నుండి హైదరాబాద్ సైదాబాద్ చౌరస్తా వరకు సుమారు 200 మంది పోలీసులతో భారీ ప్లాంక్ మార్చ్ నిర్వహించారు. ఇక ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 130 వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. రౌడీ షీటర్లు అసాంఘిక శక్తులపై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని డీసీపీ కిరణ్ తెలిపారు. కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఐఎస్ ఎక్స్ రోడ్ నుంచి టిల్ పాత డీసీపీ సౌత్ ఈస్ట్ ఆఫీస్ వరకు ఇది చేయడం జరిగింది. దాంట్లో ఒక మంచి సక్సెస్ఫుల్ గా ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. స్పెసిఫికలీ బై అడిషనల్ డీసీపీ చార్మినార్ మాజిద్, తర్వాత ఆల్ ఏసీపీస్ ఎస్హెచ్ఓస్ అందరూ ఒక మంచి పార్టిసిపేట్ చేసి ఇది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఇది ఆపరేషన్ కవచ్ పర్పస్ అంటే ఒక ఇది చాలా మంది ఇది డ్రగ్స్, గాంజా, తర్వాత ప్రొహిబిటెడ్ ఏదైనా మెటీరియల్ ఉంది అదే క్యారీ చేస్తున్నారు. స్పెసిఫికలీ నైట్ టైమింగ్ లో అది రిస్ట్రిక్ట్ చేయడానికి ఇది మనము పోలీస్ సైడ్ నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన చార్మినార్ ఏరియాలో ఒక ఓల్డ్ సిటీ ఏరియాలో కొన్ని పర్సన్స్ స్పెసిఫికలీ రౌడీస్ ఇది నైఫ్ కల్చర్ కూడా చాలా క్యారీ చేస్తున్నారు. సో ఆ అబ్స్ట్రక్ట్ చేయడానికి, ఆ డిటరెన్స్ చేయడానికి పోలీస్ సైడ్ నుంచి ఈ రోజు ఆపరేషన్ కవర్ చేయడం జరిగింది. పోలీస్ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది.